ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఎస్ యాస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే శుక్రగ్రహం రెండో ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. శుక్రుడు సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఒకవేళ మీ లగ్నానికి శుక్రుడు పాపగ్రహం అయినప్పటికీ రెండో స్థానం ఉండడం అనేది అంత పెద్ద నెగిటివ్ విషయం అయితే కాదు. కానీ కొన్ని కేసెస్లో మాత్రమే దాన్ని మనం నెగిటివ్గా చూడాల్సి వస్తుంది. అవి ఏంటో మనం చివరిలో ఈ వీడియోలో ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. ముందుగా అసలు ఈ రెండో స్థానం అనేది కుటుంబ స్థానంగా, ధనస్థానంగా, మన వాక్కు స్థానంగా కూడా చెప్తారు. ఇక శుక్రగ్రహం కలత్రకారుడిగా లవ్ అండ్ రొమాన్స్ గురించి, అలాగే ఎంటర్టైన్మెంట్ గురించి, ఆర్ట్స్ గురించి, లగ్జరియస్ లైఫ్ గురించి, నేమ్ అండ్ ఫేమ్ గురించి, వీటి గురించి అయితే ఇండికేట్ చేస్తాడు. ఇటువంటి గ్రహం వెళ్ళి ఎప్పుడు ద్వితీయ స్థానంలో ఉంటుందో సహజంగా పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే కలత్రకారకుడు అనేవాడు ద్వితీయ స్థానంలో ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వచ్చే వైఫ్ నుంచి కానీ, హస్బెండ్ నుంచి కానీ మంచి సపోర్ట్ అండ్ బాండింగ్ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా కూడా వారి నుంచి సహకారం అనేది ఉంటుంది. ఈ శుక్రుడు లగ్జరీని, కంఫర్ట్ గురించి ఇండికేట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఈ రెండో స్థానం అనేది మనం తీసుకునే ఆహారం గురించి కూడా చెప్తుంది కాబట్టి ఒక్కోసారి కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు తీసుకునే ఆహారం విషయంలో చాలా నియమాలు, జాగ్రత్తలు అనేవి పాటిస్తారు. ఎక్కువగా కాస్ట్లీ ఫుడ్ని, లగ్జరియస్ ఫుడ్ని తినడానికి ఇష్టపడతారు. ఈ గ్రహం ప్రభావం కారణంగా వీళ్ళు మాట్లాడే విధానం చాలా స్వీట్గా, పొలైట్గా ఉంటుంది. ఈ విధంగా ద్వితీయంలో ఉన్న శుక్రుడు కంప్లీట్గా పాజిటివ్గా పనిచేయాలంటే అక్కడ ద్వితీయ స్థానంలో బాగా బలంగా ఉండి మీ లగ్నానికి శుభుల యొక్క పర్యవేక్షణలో ఉంటూ ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా, పాపగ్రహాల సంబంధం లేకుండా, బలహీన పడకుండా ఉన్నట్లయితే ఈ విధంగా ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేస్తాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడ మకర లగ్నాన్ని తీసుకున్నాను, ద్వితీయంలో శుక్రగ్రహాన్ని తీసుకున్నాను. అందులో ద్వితీయంలో స్థానబలం పరంగా మిత్రభావంలో బలంగానే ఉన్నాడు. దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శుక్రుడు యొక్క మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఫ్యామిలీ పరంగా మంచి బాండింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ గ్రోత్ అనేది కనిపించడం. ఈ శుక్రుడు యొక్క సప్తమ దృష్టి అనేది ఇక్కడ అష్టమ స్థానం మీద ఉంది కాబట్టి అనుకోకుండా సడన్ గా పాజిటివ్ ఫలితాలు కూడా ఈ శుక్రుడు ఇస్తాడు. మనకు కంప్లీట్గా ద్వితీయానికి సంబంధించి పాజిటివ్ ఫలితాలు రావాలంటే ద్వితీయ స్థానంలో మంచి గ్రహం ఉండడం మాత్రం కాదు, ద్వితీయాధిపతి కూడా బలంగా ఉండాలి. మరి ఇక్కడ ద్వితీయాధిపతి అయిన శని గ్రహం సప్తమ స్థానంలో ఉన్నాడు. ఆ సప్తమ స్థానంలో శని గ్రహం స్థానబలం విషయంలో శత్రుభావంలో మరి నెగిటివ్గా ఉన్నాడు. దీని కారణంగా మనకు ఏమైందంటే ద్వితీయాధిపతి అనే చాట్లో బలహీనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ లగ్నంలో యోగకారకమైన గ్రహం అయినా శుక్రుడు ఇక్కడ ద్వితీయాన్ని ఆక్యుపై చేశాడు, అందులోనే ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా మిత్రభావంలో బలంగా ఉన్నాడు కాబట్టి చాలా వరకు మనకు అక్కడ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది శుక్రుడి కారణంగా వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగో ద్వితీయాధిపతి శని ఇక్కడ సప్తమ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఇక్కడ శని గ్రహం ఎటువంటి పాపగ్రహాలతో ఇన్ఫెక్షన్ లేకుండా ఈ విధంగా ఉండడం అనేది పెద్ద నెగిటివ్ విషయం అయితే కాదు. ఈ రకంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా శుక్రగ్రహం రెండో స్థానంలో ఏదైనా పాపగ్రహాలతో కలిసినా, లేకపోతే మీ లగ్నానికి పాప అయినా, అలాగే రెండో స్థానాన్ని బాగా బలహీనంగా ఉంటూ ఎక్కువగా ఏదైనా ఎఫ్లిక్షన్ గురైనా, అలాగే రెండో స్థానాధిపతి కూడా చాట్ల ఎఫ్లిక్షన్ గురైతే ఇంకా రెండో స్థానం సంబంధించి మనకు కంప్లీట్గా నెగిటివ్ ఫలితాలు అనేవి వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దీని కారణంగా ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువైపోతాయి. అలాగే ఫ్యామిలీ మధ్య బాండింగ్ అనేది అంతంత మాత్రంగానే ఉండొచ్చు. వీళ్ళు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినప్పటికీ ఆర్థికంగా స్టేబుల్గా అయితే ఉండలేరు. ఈ శుక్రుడు లవ్ అండ్ రిలేషన్ గురించి చెప్తాడు కదా. కుటుంబ పరంగా రిలేషన్స్ మధ్యలో ఆ లవ్ అండ్ బాండింగ్ అనేది లేకపోవడం కానీ, అలాగే ఈయన కలత్రకారకుడు కూడా అవుతున్నాడు కాబట్టి ఒక్కోసారి మ్యారేజ్ విషయంలో కూడా ఇలాగే నెగిటివ్గా పనిచేయడం, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం, ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అయితే మనకు వస్తాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. దీని గురించి చెప్పడానికి నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాను, ద్వితీయంలో శుక్రుడితో పాటు కేతువుని తీసుకున్నాను, అలాగే ద్వితీయాధిపతి అయిన గురు గ్రహాన్ని ఇక్కడ చతుర్థ భావన తీసుకోవడం జరిగింది. ఇక్కడ శుక్రకేతు గ్రహాలు ఫర్ ఎగ్జాంపుల్గా మూల నక్షత్రం ఉన్నారని మనం భావిద్దాం. ఆ మూల నక్షత్రానికి అధిపతి ఎవరంటే కేతువే. ఇక్కడ కేతు గ్రహం స్వనక్షత్ర స్థితిలో ఉన్నాడు. అలాగే లగ్నం శుభుడు కాబట్టి ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఒక గ్రహం అనేది స్వనక్షత్రంలో ఉంటుందో ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి రాష్ట్రాధిపతి మీద ఆధారపడి ఉంటాయి. మరి రాష్ట్రాధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ చతుర్థంలో ఉన్నాడు. అది కేంద్ర స్థానం అయినప్పటికీ గురుగ్రహం శత్రుభావంలో బలహీనంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ శుక్రుడు ఇక్కడ ఈ లగ్నం వారికి సప్తమ వ్యయాధిపతి అవుతున్నాడు. ముందుగా మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే కేతు గ్రహం ద్వితీయ భావం ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళు కుటుంబ పరంగా కానీ, ధనపరంగా కానీ కంప్లీట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు దీనికి తోడు ఇక్కడ వ్యయాధిపతి అయిన శుక్రుడు కూడా ఇక్కడ యాడ్ అయ్యాడు. దీని కారణంగా ఏమైందంటే ఆ రెండో భావానికి ఇంకా ఎఫ్లిక్షన్ అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు.
దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా కలిసి రాకపోవడం, ఒకవేళ వాళ్ళ మధ్య మంచి బాండింగ్ అనేది ఉన్నప్పటికీ అనుకోకుండా ఒక్కోసారి ఏదైనా సెపరేషన్ క్రియేట్ అవ్వడం, లేకపోతే ఏదో ఒక లోటు అనేది ఫ్యామిలీలో కనిపించడం కానీ ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ శుక్రుడికి సప్తమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి, సో ఎప్పుడైతే సప్తమాధిపతి అనేది ద్వితీయ స్థానంలో ఉంటారో ఒక్కోసారి కాంబినేషన్ అనేది ఎలా పనిచేస్తుందంటే కుటుంబ పరంగా బాగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వచ్చినప్పటికీ పెళ్ళైన తర్వాత అవన్నీ సెట్ అవ్వడం కానీ, లేకపోతే భార్య కారణంగా భర్త కారణంగా ధనపరంగా బాగా కలిసి రావడం, అప్పుడు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడం. సో ఫైనాన్షియల్ పరంగా మ్యారేజ్ తర్వాత బాగున్నప్పటికీ కుటుంబ పరంగా వారికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది శుక్రుడు ద్వితీయ స్థానం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి. నేనైతే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు ఫర్దర్గా దీనిలో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. ఇక నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మీరు ఎవరైనా పర్సనల్గా చాట్ అనాలిసిస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కన్సల్టేషన్ కోసం సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ టైం. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.